అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. మిర్చి ప్లాంట్ పెంచడం ఎలా, ఎక్కువ మిరపకాయలు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం మిర్చి ప్లాంట్ పెట్టుకుంటే ఒక్కసారి పెట్టుకున్నామంటే 1 year వరకు కాస్తుందండి. మనకి ఈ సీడ్స్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. మిర్చి సీడ్స్ అలా అయినా కొనుక్కోవచ్చు, లేదంటే మనం మార్కెట్ నుంచి కూడా మనం ఎండుమిర్చి తెచ్చుకుంటాం కదా, మనం కిచెన్లో యూజ్ చేయడానికి, వాటి నుండి కూడా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నా కిచెన్లో ఉన్న ఎండుమిర్చి నుంచే నేను సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నానండి. మనకి నచ్చిన వెరైటీస్ మనం మార్కెట్లో ఉన్నప్పుడు తెచ్చుకుని మనం ఇలా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఒక్క ఎండుమిర్చి నుంచి ఎన్ని సీడ్స్ వస్తున్నాయో చూడండి, ఎన్ని వచ్చినాయో, ఎన్ని సీడ్స్ వచ్చినాయి. మనము ఇప్పుడు ఈ సీడ్స్ని ఇలా ఒక టబ్లో మనకి సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని దాంట్లో వేసేసుకొని పైన కాస్త సాయిల్తో కవర్ చేసి ఇలా వాటరింగ్ చేసేసుకున్నామంటే మనం 10 daysలో చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. 20 days తర్వాత ప్లాంట్స్ ఈ సైజ్ పెరుగుతాయండి. ఒక 1 feet పెరిగిన తర్వాత వీటిని మనం పెద్ద పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మనం చిల్లీ ప్లాంట్స్ని ఇలాంటి చిన్న సైజ్ కంటైనర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంత పెద్ద టబ్ ఉంటాయి కదండి, 100 రూపీస్వి, అలాంటి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెద్ద పాట్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది, చిన్న పాట్స్లో మనకి తక్కువ హార్వెస్ట్ వస్తుంది. నా గార్డెన్లో ఈ గ్రీన్ కలర్ మిర్చితో పాటు పర్పుల్ కలర్ మిర్చి కూడా పెంచుకుంటున్నానండి. చూడండి, ఈ మిర్చి ఇలా డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. దీని ఫ్లవర్ వచ్చి ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది. అలాగే దీని స్టెమ్స్ కూడా డార్క్ గ్రీన్ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ మిర్చి చాలా స్పైసీగా ఉంటుందండి. ఒక్కటి వేసుకుంటే కర్రీలో చాలా స్పైసీగా ఉంటుంది. మిర్చి ప్లాంట్ కాస్త ఎదిగిన తర్వాత ఇలా పైన పించ్ చేసేయాలండి. ఇలా పించ్ చేస్తామంటే మనకి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. చూసారా, ఇలా బ్రాంచెస్ వస్తున్నాయి. అలాగే మొక్క కూడా చక్కగా గుబురుగా పెరుగుతుంది. మనకి ఎక్కువ ఈల్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఎక్కువ బ్రాంచెస్ వస్తే. చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి, మా ప్లాంట్కి పూత వస్తుంది కానీ కాయలు రావటం లేదు అని. అప్పుడు ఏం చేయాలంటే మొక్క ఇలా పూత మీద ఉన్నప్పుడు మొక్కకి ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అలాగే ప్లాంట్ మొదల్లో కూడా మనకి కాస్త మట్టిని ఇలా గొల్ల చేసుకుని కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం ఇలా ఇవ్వాలండి. ఎవ్రీ 15 daysకి ఒకసారి ఇలా ఇచ్చి, ఇలా కిచెన్ కంపోస్ట్ ఎలా చేయాలో నా ఛానల్లో ఉందండి, ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇలా పూత అంతా మనకి కాయగా మారాలంటే మిర్చి ప్లాంట్కి పాలినేషన్ చేయాలండి, హ్యాండ్ పాలినేషను. ఇంత చిన్న ఫ్లవర్కి ఎలా పాలినేషన్ చేస్తామా అనుకోకండి. ఎలా చేయాలంటే జస్ట్ ప్లాంట్ని ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేసామంటే పాలినేషన్ జరుగుతుంది. ఈ చిల్లీ ప్లాంట్కి ఎక్కువగా ఆకు ముడత తెగులు వస్తుందండి. చూడండి, ఈ ఆకు ఎలాగ ముడతలుగా అయిపోయిందో. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలంటే మనం మజ్జిగను తీసుకుని ఒక 5 days బయట ఉంచేసామంటే చక్కగా పులుస్తుందండి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ మజ్జిగని, పులిసిన మజ్జిగని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుని 1:10 ఇంత ఈ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. దీంట్లోకి 1 వంతు మజ్జిగ వేసుకుంటే 10 వంతులు మనం వాటర్ డైల్యూట్ చేసుకుని దీన్ని ఇప్పుడు మొక్కలకి స్ప్రే చేయాలండి. మిర్చి ప్లాంట్కి ఇలా ఆకుముడత ఉన్నప్పుడు ఇలా పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలండి. మొక్క అంతా తడిచేలాగా మనం ఒక వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే ఈ ఆకుముడత పోతుంది. చూడండి, అలా పోయి ఇంత మంచిగా ఫ్రెష్గా లీవ్స్ వస్తాయి. మిర్చి ప్లాంట్కి ఇంకో పెస్ట్ ఏంటంటే ఇలాంటి మిల్లీ బగ్స్ వస్తాయండి. చూసారా, ఇలా తెల్లగా ఉంటుంది. దీనికి కూడా ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేసామంటే ఇది కూడా పోతుందండి. చక్కగా మంచిగా వస్తుంది ప్లాంట్. చూసారా ఎలా పోతుందో. ఈ ఆకు వెనకాల కూడా ఉంటుంది. అవన్నీ కూడా చూసి మొత్తం మొక్క అంతా తడిచేలాగా మనం ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకోవాలి. మిర్చి ప్లాంట్కి ఎక్కువగా పేనుబంక కూడా వస్తుందండి.
వెనకాల ఎలా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్కి ఏమీ లేదు, కానీ యాక్చువల్గా వెనకాల నల్లగా పెనుబంక్ లాగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అల్లాన్ని మిక్సీ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తే సరిపోతుంది, పోతుంది అప్పుడు మనకి పేనుబంక కూడా. ఈ మిర్చి ప్లాంట్కి పూత రాలుతున్న, మొక్క వాడిపోతూ ఉన్నట్లు ఉన్న, వాటర్ సరిగ్గా చేయట్లేదనండి. మిర్చి ప్లాంట్కి ఎప్పుడూ కూడా సాయిల్ మాయిశ్చర్గా ఉండాలి. అలాగే వాటరింగ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదండి. సాయిల్ని చెక్ చేసుకుని అప్పుడు వాటర్ ఇవ్వాలి మనం ఈ ప్లాంట్కి ఎప్పుడైనా. అలాగే ఈ ప్లాంట్కి వాటర్ వేసినప్పుడు వాటర్ డ్రైన్ అవ్వడానికి డ్రైన్ హోల్స్ మంచిగా పెట్టుకోవాలండి. ఇలా ఇంత మంచిగా మీరు కూడా హార్వెస్ట్ చేసుకోవాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే చక్కగా మీరు కూడా బుట్టల నిండుగా మిర్చి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా పెరిగే మొక్క. చూసారా ఎన్ని పచ్చిమిర్చి వస్తున్నాయో ఒక్క మొక్క నుంచి. మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు కాస్తానే ఉంటుంది. ప్రూనింగ్ చేసుకుంటా ఉన్నామంటే ఈ మిర్చి ప్లాంట్ ఇంకా మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి మంచిగా పూత వచ్చి కాయలు వస్తాయండి. ప్రూనింగ్ చాలా అవసరం ఈ ప్లాంట్కి. మనం మిర్చిని ఇలా ఉంచేసామంటే ఇలా పండు మిర్చిలా తయారైపోతాయండి. వీటిని మనం చక్కగా తాలింపులకి యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్పుల్ మిర్చిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదైతే చాలా స్పైసీగా ఉంటుంది. మనం కర్రీలో ఒక్కటి వేసుకున్నామంటే చాలు, కర్రీ చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే మిర్చి ప్లాంట్స్ని మనం ఎక్కువ పెట్టుకోవాలండి. మన ఫ్యామిలీకి సరిపడా కావాలంటే మనం ఒక 5-6 ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి చక్కగా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇలా బుట్ట నిండుగా మీరు కూడా హార్వెస్ట్ చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే మీరు కూడా చక్కగా మిర్చి ప్లాంట్ని పెంచుకోవచ్చండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.